హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెదర్ టైలర్స్. చూసారు కదా లాంగ్ ఫ్రాక్స్ ఏ విధంగా ఉన్నాయో. ఇవే కాదండి, చాలా లాంగ్ ఫ్రాక్స్ అనేది నేను మంచి మంచి మోడల్స్ లో డిజైన్ చేశాను. కాకపోతే నా దగ్గర కొన్ని లాంగ్ ఫ్రాక్స్ అనేవి ఉన్నాయి. అవి ఏంటనేది కూడా మీకు ఇక్కడ చూపిస్తాను. అయితే చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఆ క్లాత్ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నేను ఇక్కడ అన్ని కూడా శారీతోని డ్రెస్ కన్వర్ట్ చేసినాయండి. అయితే ఇక్కడ ఏంటంటే మెటీరియల్ క్లాత్ తీసుకొని కూడా లాంగ్ ఫ్రాక్స్ డిజైన్ చేసేసుకుంటాము, ప్రాబ్లం ఏముండదు. కానీ శారీస్ తోని లాంగ్ ఫ్రాక్స్ డిజైన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు శారీ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎలాంటి శారీస్ కి లాంగ్ ఫ్రాక్స్ ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి అనేది అంతా కూడా నేను క్లియర్ ఇక్కడ మీకు మెన్షన్ చేసి చూపిస్తానండి. ఓకేనా? వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇంకా మిగతా లాంగ్ ఫ్రాక్స్ ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది లాంగ్ ఫ్రాక్ వచ్చి నేను శారీతో డిజైన్ చేసినానండి. శారీతో వచ్చేసరికి ఇది బాడీ కోసం ఇది సపరేట్ క్లాత్ తీసుకున్నాను నేను. శారీ వచ్చేసి మనకి బ్లూ కలర్ లో వచ్చింది. ఈ బ్లూ కలర్స్ పైన మనకి గులాబ్ ఫ్లవర్స్ వచ్చినాయి అని చెప్పి నేను సపరేట్ క్లాత్ అనేది తీసుకున్నాను. ఇది నేను బోట్ నెక్ స్టైల్లో డిజైన్ చేశానండి. దీనికి ఫ్రంట్ సైడ్ వచ్చి నేను చిన్నగా బోట్ షేప్ లో తీసేసుకున్నాను. అదే విధంగా షోల్డర్ బెల్ట్ అనేది చిన్నగా తీసుకున్నాను. చిన్నగా తీసుకొని ఈ విధంగా డిజైన్ చేసేసినాను అనమాట. దీనికి హ్యాండ్స్ వచ్చేసరికి మనకి బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా శారీలో, ఆ బ్లౌజ్ పీస్ తోని నేను ప్లేయర్ హ్యాండ్స్ లాగా ఇదిగోండి 2 లేయర్స్ ప్లేయర్ హ్యాండ్స్ లాగా తీసేసుకున్నాను. అయితే దీనికి వచ్చేసరికి లోపల చిన్నగా లేయర్ అనేది ఒకటి లైనింగ్ క్లాత్ అనేది వేసుకున్నానండి. ఎందుకంటే ఆ చంక భాగం కనబడుతుంది అని చెప్పేసి నేను లోపల చిన్నగా లైనింగ్ పీస్ అనేది ఒక లేయర్ తో వేసినాను. 2 సైడ్స్ కూడా నేను 2 లేయర్స్ అనేది ఇక్కడ హ్యాండ్స్ కోసం అనేది తీసేసుకున్నాను. ఓకేనా? కింద వైపులకు వచ్చేసరికి ఇదిగోండి ఇక్కడ ఇది కంప్లీట్ గా నెట్టెడ్ శారీ అండి. నెట్టెడ్ శారీ కాబట్టి నేను కంప్లీట్ గా కుచ్చులు పెట్టేసినాను. ఇక్కడ నుంచి చిన్న చిన్న ప్రిల్స్ అనేది శారీ మొత్తం కూడా అడ్జస్ట్మెంట్ చేయాలి కాబట్టి చిన్న చిన్న ప్రిల్స్ అన్ని కూడా ఇక్కడ నేను అడ్జస్ట్మెంట్ అనేది చేసినాను. అదే విధంగా ఇక్కడ ఏంటంటే శారీకి పై నుంచి కూడా మనకు ఫ్లవర్స్ వచ్చినాయండి కింది వరకు కూడా. అందుకోసం అని చెప్పి ఇదిగోండి పై నుంచి కిందికి ఫ్లవర్స్ వచ్చిన భాగాన్ని నేను ఇక్కడ ముందు భాగానికి వేసుకున్నాను. ఆ ప్లేన్ వచ్చిన భాగాన్ని నేను వెనుక భాగానికి వేసేసినాను. ఓకేనా? వెనక సైడ్ వచ్చేసరికి సేమ్ ఇది కూడా అంతేనండి. పైన నేను బోట్ షేప్ మోడల్ లోనే తీసుకున్నాను. కాకపోతే ఇక్కడ పార్ట్ షేప్ అనేది ఒకటి పెట్టినాను. పార్ట్ షేప్ పెట్టి కింద ఒక చిన్న ఓపెన్ పెట్టి హుక్స్ కాజల్ కోసం అని చిన్నగా ఓపెన్ పెట్టినానండి ఇక్కడ. అదే విధంగా దీనికి చూడండి మనకేంటంటే వెనుక భాగంలో ఫ్లవర్ డిజైన్ అనేది పై నుంచి రాలేదు, జస్ట్ హాఫ్ నుంచి మాత్రమే మనకి ఫ్లవర్ డిజైన్ అనేది వచ్చేసింది. అందుకోసం అని చెప్పి నేను దీనికి ఈ ఫ్లవర్ డిజైన్ లేని భాగాన్ని నేను వెనుక భాగం కోసం వేసినాను. అదే విధంగా ప్రిల్స్ అన్ని కూడా ఒకే సైజులో చిన్న చిన్న ప్రిల్స్ అనేవి పెట్టినానండి. అదే విధంగా దీనికి వెనుక భాగం వచ్చేసరికి ఇదిగోండి 2 నాడాలు అనేవి పెట్టినానండి. ఎందుకంటే మనకు ఈ నాడాలు పెట్టుకోవడం వల్ల ఫ్రంట్ సైడ్ లో ఫిట్టింగ్ అనేది నీట్ గా ఉంటుంది. ఇదిగోండి ఈ విధంగా ఫ్రంట్ సైడ్ లో ఈ నాడాలను అనేది వేసుకోవడం వల్ల ఇదిగోండి ఈ విధంగా ఫిట్టింగ్ అనేది నీట్ గా ఉంటుందని చెప్పి నేను 2 నాడాలు అయితే వేసానండి. ఓకేనా? మనకు కూడా నేను శారీతోని డిజైన్ చేసినానండి. శారీకి వచ్చి బార్డర్ వచ్చింది. అయితే దీన్ని కూడా నేను ఏం చేసినానంటే బోట్ షేప్ మోడల్ లో తీసినాను. బోట్ షేప్ లో తీసిన తర్వాత ఈ షోల్డర్ లెంత్ అనేది చిన్నగా తీసేసుకున్నానండి. ఇక చూడండి. అదే విధంగా దీనికి బార్డర్ వచ్చింది కదండి, అందుకోసం అని చెప్పి నేను చిన్న చిన్నగా ప్రిల్స్ పెట్టినాను. మనకి శారీ మొత్తం కూడా అడ్జస్ట్మెంట్ అయ్యేలాగా చిన్న చిన్న ప్రిల్స్ అనేవి పెట్టినానండి కింది వరకు కూడా. అదే విధంగా దీనికి ఏంటంటే మనకి బార్డర్ వచ్చింది కదండి, పెద్ద బార్డరు. అందుకోసం అని చెప్పి నేను బాహుబలి హ్యాండ్స్ దీనికి డిజైన్ చేసినానండి. ఇదిగోండి బాహుబలి హ్యాండ్స్ తో డిజైన్ చేసినాను. దీనికి వెనుక భాగం వచ్చేసరికి సేమ్ అండి, ఫ్రంట్ సైడ్ లో లాగా బ్యాక్ సైడ్ కూడా బోట్ షేప్ మోడల్ లోనే తీసుకున్నాను. కాకపోతే వెనకాల సైడ్ ఏది పార్ట్ షేప్ అదేం పెట్టకుండా కూడా జస్ట్ జిప్ వేసేసినానండి. ఓపెన్ జిప్ అనేది ఇక్కడ వరకు జిప్ వేసేసినాను. ఇదిగో చూడండి. అదే విధంగా బ్యాక్ సైడ్ కూడా నీట్ గా చిన్న చిన్న కుచ్చులు వచ్చేలాగా శారీ మొత్తాన్ని కూడా నేను ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనేది చేసేసాను. ఇక్కడ కూడా అంతేనండి. దీనికి 2 నాడాలు అనేది డిజైన్ చేసినాను. ఎందుకంటే ఈ నాడాల వల్ల ఫ్రంట్ సైడ్ అనేది ఫిట్టింగ్ అనేది నీట్ గా కనబడుతుందండి. అందుకోసం అని చెప్పి దీనికి నాడాలు అనేది వేసేసినాను. దీనికి కూడా నేను ఏం చేసినానంటే ఫ్రంట్ సైడ్ లో బోట్ షేప్ మోడలే తీసుకున్నాను. కాకపోతే బోట్ షేప్ అనేది రౌండ్ గా తీసుకోకుండా ఒక చిన్న బకెట్ షేప్ లో అనేది దీనికి తీసుకున్నానండి.
అదే విధంగా దీనికి వచ్చేసి ఇదిగోండి నడుం దగ్గర ఒక చిన్నగా బెల్ట్ లాగా వేసినానండి, చూడడానికి బాగుంటుంది అని చెప్పి చిన్న బెల్ట్ వేసినాను. తర్వాత ఏంటి, ఇక్కడ మనకి ఈ శారీ అనేది బార్డర్ శారీ కాదు కదా, దానికోసం అని నేను దీనికి అంబ్రెల్లా మోడల్ డిజైన్ చేసినాను. చూడడానికి మనకి బార్బీ గల్లా ఉంటుందని చెప్పి అంబ్రెల్లా మోడల్ దీన్ని డిజైన్ చేసినానండి. ఇది కంప్లీట్ గా కూడా ఫుల్ శారీతో డిజైన్ చేసినాను. చూడండి కింది వరకు కూడా. తర్వాత వచ్చి దీనికి హ్యాండ్స్ అనేది మనకి బ్లౌజ్ పీస్ వస్తుంది కదా దీని లోపల, ఆ బ్లౌజ్ పీస్ తోని నేను హ్యాండ్స్ అనేది డిజైన్ చేసినానండి. దీనికి కూడా అంతేనండి, 2 ప్లేర్ హ్యాండ్స్ అనేది వేసినాను. చిన్నగా కుచ్చిళ్ళు పెట్టి 2 ప్లేర్ హ్యాండ్స్ అనేది చేసినాను. తర్వాత దీనికి లోపల వైపు వచ్చి మనకేంటంటే ప్లేర్ హ్యాండ్స్ తీసుకున్నప్పుడు లో బాడీ కనబడకుండా ఒక సన్నగా ఒక చిన్న లేయర్ లాగా మనము లైనింగ్ పీస్ అనేది వేసేసుకోవాలి. చూడండి ఇదే విధంగా నేను 2 వైపులో కూడా హ్యాండ్స్ అనేది ప్లేర్ హ్యాండ్స్ కోసం డిజైన్ చేసినాను. దీని బ్యాక్ సైడ్ ఒకసారి చూడండి. దీనికి కూడా అంతేందండి, బ్యాక్ సైడ్ కూడా నేను కంప్లీట్ గా బోర్ షేప్ మోడల్ తీసుకున్నాను. కాకపోతే వెనకాల చిన్నగా పార్ట్ షేప్ అనేది దీనికి డిజైనింగ్ అనేది చేసినాను. తర్వాత వచ్చి మనకేంటి, వెనకాల ఈ లాంగ్ ఫ్రాక్ ఎప్పుడైనా కూడా మనకు వెనకాల ఈ చిన్నగా నాడాలు అనేవి వేసుకోవడం వల్ల ఫ్రంట్ సైడ్ ఫిట్టింగ్ నీట్ గా ఉంటుందని చెప్పి చిన్నగా 2 నాడాలు కూడా దీనికి డిజైన్ చేసినానండి. ఓకేనా. ఇది కూడా అంతేనండి, ఇది శారీతో డిజైన్ చేసినానండి. ఈ శారీ కాస్ట్ వచ్చి మనకి 170 రూపీస్ తోని నేను ఇది కొన్నానండి. దీనికి కూడా అంతేనండి, ఫ్రంట్ షేప్ లో నేను బోర్ షేప్ మోడల్ లో తీసుకున్నాను. అదే విధంగా ఈ శారీ అనేది చాలా లెంత్ అనేది చాలా పెద్ద వచ్చింది, దాదాపు ఒక 7.5 8 మీటర్స్ దగ్గర వచ్చిందండి. అందుకోసం అని చెప్పి దీనికి నేను బార్డర్ లేకున్నా కూడా నేను బాహుబలి హ్యాండ్స్ అనేది దీనికి డిజైన్ చేసేసినాను. అయితే దీనికి చివరగా మనకు ఒక చిన్న లేస్ వచ్చింది కాబట్టి నేను ఇక్కడ చివరన లేస్ అనేది వేసినాను. దీనికి వచ్చేసరికి మనకు రెడ్ కలర్ లో ఫ్లవర్ వచ్చిందండి. దానికోసం అని చెప్పి హాఫ్ పట్టు క్లాత్ తోని నేను ఇక్కడ నడుం బెల్ట్ లాగా చిన్నగా వేసాను. అదే విధంగా హ్యాండ్స్ కూడా ఇక్కడ చిన్నగా పైపింగ్ లాగా వేసానండి, చూడడానికి బాగుంటుందని చెప్పేసి. ఇది కూడా అంతేనండి, దీనికి బార్డర్ ఏం రాలేదు కాబట్టి నేను సన్నంగా కుర్చీలు పెట్టేసినాను. మనకు శారీ అనేది చాలా పెద్ద వచ్చింది కాబట్టి చిన్న చిన్నగా ఈ శారీ మొత్తాన్ని కూడా నేను ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనేది చేశాను. దీనికి కూడా సేమ్ బ్యాక్ సైడ్ కూడా కంప్లీట్ గా బోర్డ్ షేప్ లో పెట్టేసినానండి. అయితే దీనికి వెనకాల చిన్నగా పార్ట్ షేప్ పెట్టేసినాను. ఇక్కడ ఓపెన్ కోసం ఒక చిన్నగా హుక్కుల్ కాజర్ పట్టీలాగా చిన్నగా ఓపెన్ పెట్టేసినాను. దీనికి కూడా అంతేనండి, వెనకాల కూడా సన్నంగా కుర్చీల్లో శారీ మొత్తం అడ్జస్ట్మెంట్ అయ్యేలాగా చేసేసినాను. దీనికి కూడా అంతేనండి, ఇదిగోండి వెనకాల చిన్నగా 2 నాడాలు అనేది డిజైన్ చేసినానండి. ఎందుకంటే మనకు ఫ్రంట్ పార్ట్ లో చూడడానికి లుక్ బాగుంటుంది కాబట్టి 2 చిన్నగా నాడాలు అనేది డిజైన్ చేసేసినాను. ఓకేనా. శారీ కూడా సేమ్ అండి, దీనికి కూడా ఫ్రంట్ షేప్ లో ఫ్రంట్ సైడ్ బోర్డ్ షేప్ లో డిజైన్ చేసినాను. అదే విధంగా ఈ శారీకి బార్డర్ అనేది రాలేదు. అదే విధంగా శారీ కూడా చాలా పెద్ద వచ్చిందండి. ఇది పెద్ద పన్నాతో 7 మీటర్స్ పైన వచ్చింది. అందుకోసం దీనికి చూడండి నేను అంబ్రెల్లా మోడల్లో మనకి బార్బీ గర్ల్ మోడల్లో ఇది డిజైనింగ్ అనేది చేసేసినాను. చూడండి దీనికి గేరా మాత్రం చాలా ఫుల్ గేరా వచ్చిందండి. దీనికి హ్యాండ్స్ వచ్చేసరికి ఇదిగో చూడండి ఏంటంటే ఇక్కడ ప్రిల్స్ పెట్టేసినానండి. చివరి వరకు కూడా నేను పెద్ద పెద్ద ప్రిల్స్ అనేది పెట్టేసినాను. ఇవర్ సైడ్ వచ్చేసరికి చిన్నగా బార్డర్ లాగా శారీ క్లాత్ తోని డిజైనింగ్ అనేది చేసేసినాను. 2 వైపులా కూడా ఇదే విధంగా డిజైన్ చేసేసినానండి. దీనికి బ్యాక్ సైడ్ వచ్చి పార్ట్ షేప్ అనేది పెట్టలేను నేను, జస్ట్ క్లోజ్డ్ జిప్ అనేది వేసేసేసినాను. ఓకేనా. ఇది కూడా అంతేనండి, శారీతో డిజైన్ చేసినాను. దీనికి కూడా సేమ్ అండి, ఫ్రంట్ సైడ్ వచ్చి నేను బోర్డ్ షేపే పెట్టేసినాను. అదే విధంగా దీనికి చిన్న చిన్న పిల్స్ హ్యాండ్స్ పెట్టినానండి. కాకపోతే లెంత్ అనేది చాలా చిన్నగా పెట్టేసినాను, పెద్దగా పెట్టకుండా. అదే విధంగా లోపల ఒక లేయర్ లైనింగ్ అనేది వేసేసినాను. తర్వాత దీనికి ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి చిన్నగా బెల్ట్ షేప్ లో డిజైన్ చేసినానండి. ఎందుకంటే మనకు బ్లాక్ కలర్ అనేది చిన్నగా రౌండ్ షేప్ లో వచ్చినాయి కాబట్టి సపరేట్ బ్లాక్ క్లాత్ తోని 2 చిన్నగా బటన్ షేప్ లో ఇది ఈ విధంగా షో బటన్ టైప్ లో బెల్ట్ లాగా డిజైన్ చేసినానండి. దీనికి మాత్రం కంప్లీట్ గా అంబ్రెల్లా మోడల్ లోని దీన్ని డిజైన్ చేసినాను. చూడండి కింది వరకు కూడాను. దీనికి కూడా అంతేనండి, ఫ్లేర్ అనేది చాలా పెద్ద గేర వచ్చింది. క్లాత్ అనేది మనకి ఎక్కువగా ఉంది కాబట్టి గేర అనేది చాలా పెద్ద వచ్చిందండి.
దీనికి కూడా అంతేనండి, బ్యాక్ సైడ్ లో నేను కంప్లీట్ గా బోర్డ్ షేప్ లో డిజైన్ చేసేసాను. వెనకాల సైడ్ వచ్చి పార్ట్ షేప్ పెట్టేసి కొంచెం ఓపెన్ లాగా చిన్నగా జిప్ వేసానండి ఇక్కడ. అదే విధంగా బ్యాక్ సైడ్ డోరీస్ అదంతా పెట్టకుండా చిన్నగా షో బటన్ టైప్ లో పెట్టేసాను. అదే విధంగా మనకి బ్యాక్ సైడ్ లో 2 డోరీస్ అనేది డిజైన్ చేసేసాను. ఓకేనా? ఈ లాంగ్ ఫ్రాక్స్ డిజైన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనకు శారీతోని డిజైన్ చేసుకోవాలి అనుకుంటే శారీ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఏంటంటే మనకి ఇక్కడ ఏ శారీ తీసుకుంటున్నాము ఆ శారీ లాంగ్ ఫ్రాక్ కి సెట్ అవుతుందా లేదా అనేది కూడా మనం చెక్ చేసుకోవాలండి. చాలా వరకు కలర్ కాంబినేషన్ కూడా మనకు మ్యాచ్ అవ్వాలి. కలర్ కాంబినేషన్ సెట్ అవ్వకుండా కూడా లాంగ్ ఫ్రాక్ మొత్తం డిజైనింగ్ అనేది మనకు చూడడానికి అంత బాగుండదండి. మనం బార్డర్ శారీ తీసుకుంటున్నామా లేదంటే కంప్లీట్ గా బార్డర్ లేకుండా ఉన్న శారీ తీసుకుంటున్నామా అనేది కూడా చెక్ చేసుకోవాలి. చాలా వరకు నెట్టెడ్ శారీస్ తీసుకున్నప్పుడు అంబ్రెల్లా మోడల్ సెట్ అవుతుందా లేదా, లేదంటే కుర్చీలు పెట్టుకుంటే సెట్ అవుతుందా అనేది కూడా చూసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఇవన్నీ కూడా నేను ఏం చేశానంటే చాలా వరకు నెట్టెడ్ శారీస్ అన్ని కూడా కుర్చీలు పెట్టేసినాను. క్రేప్ శారీస్ అన్ని కూడా నేను నార్మల్ గా ప్లేన్ గా అంబ్రెల్లా మోడల్ లో డిజైన్ చేసేసానండి. చూసారుగా ఫ్రెండ్స్ లాంగ్ ఫ్రాక్స్ ఏ విధంగా ఉన్నాయో. ఈ లాంగ్ ఫ్రాక్స్ అన్ని కూడా ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు అండి. నేను ఫర్దర్ వీడియోస్ లో దీని కటింగ్ ప్రాసెస్ ఏంటి, స్టిచ్చింగ్ ప్రాసెస్ ఏంటి అనేది కూడా నేను టిప్స్ తో సహా మీకు క్లియర్ గా చూపిస్తాను. అంతకంటే ముందు ఈ లాంగ్ ఫ్రాక్స్ అనేవి మనకి అంబ్రిల్లా మోడల్ అంటే బార్బీగల్ మోడల్లో రావాలి అంటే ఒక శారీ పెట్టుకోట్ అనేది డిజైన్ చేసుకోవాలండి. ఆ శారీ పెట్టుకోట్ కి ఒక మెటీరియల్ అయితే ఖచ్చితంగా అవసరం పడుతుంది. ఆ మెటీరియల్ ఏంటి, ఆ శారీ పెట్టుకోట్ అనేది ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి అనేది అంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.